ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మేడం, ఒక్క సైకాలజిస్ట్ సపోర్ట్ లేకుండా ఇంకా ఫర్దర్ డేస్ లో బతకడం చాలా కష్టమైన పరిస్థితి అనే రకంగా సొసైటీ తయారవుతుంది. ఈ సైకాలజీని ఇక ఓన్ చేసుకోవడానికి లేదా ఒక డైలీ మన సబ్జెక్ట్ లాగా లేదంటే డైలీ ఒక హ్యాబిచువల్ లైఫ్ లాగా అసలు ఇప్పుడు ఏంటి, ఎలా చేస్తున్నారు, అసలు సైకాలజిస్ట్ ని ఎలా వాడుకుంటున్నారు సైకాలజీని? సార్ నిజం మాట్లాడాలంటే సైకాలజీ అనేది మ్యాక్సిమం మనిషి ముందుకెళ్ళడానికి ఒక ఊతగా వాడుకోవచ్చు. అమ్మ కడుపులో మనం ఉన్నప్పటి నుంచే రకరకాల ఎమోషన్స్ బేబీకి, తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా లోపలే నేర్చుకుంటాడు, మూమెంట్స్ నేర్చుకుంటాడు, అమ్మ ఫీలింగ్స్కి తగ్గట్టు రియాక్ట్ అవుతుంటాడు లోపల. అందుకే కదండి ఇప్పుడు అమ్మ చెప్పేది లోపల వింటాడు అనేది కూడా మనం చూసాం మహాభారతంలో కూడా. సో అట్లా కూడా ఉంటుంది. కానీ నవ్వే డేస్కి వచ్చేటప్పుడు సార్, టు బి ఫ్రాంక్ ఇట్స్ నాట్ ఎ జోక్. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు. అతను చెప్పిన రీజన్ ఏంటంటే, నేను వేరే ఒక ఆమెతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాను, నేను డివోర్స్ ఇమ్మంటే ఇవ్వనంటుంది. ఓకే, మీరు కోర్టుకి కదా వెళ్ళాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చి లాయర్ని మీట్ అవ్వండి సార్. నో ప్రాబ్లం, నేను తీసుకొస్తా రేపు మీ దగ్గరికి, మీరు అడిగిన ఫీజుకి 3 ఇస్తా. ఆమెకు ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉందని రాయండి, సర్టిఫై చేసి ఇచ్చేసేయండి. అలా ఎలా చేస్తామండి? వితౌట్ ఎనీ ప్రూఫ్ చేయలేం కదా. ఒక బాగున్న అమ్మాయిని బాగోలేదని అంటే అతని ఇంటెన్షన్ తెలుసుకోవడానికి నేను ఈ క్వశ్చన్స్ అతను వేయడం జరిగింది సార్. అప్పుడు అతను ఏమంటాడంటే, నేను ఆమెను బాగా ట్రిగ్గర్ చేస్తా, వీడియో తీస్తా, పక్కన ఎక్కడో వీడియో సెట్ చేస్తా, ఆమెను బాగా ట్రిగ్గర్ చేస్తా, తర్వాత నాది ఎడిట్ చేసుకుంటా నేను. ఆమె పిచ్చి పిచ్చిగా అరుస్తూ చేతులు నేను విసిరేస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. సో ఈ మైండ్ సెట్ బాగాలేదండి, ఈమెకు ఒక మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది, లేదంటే ఒక ఓసిడి ఫెయిల్ లేకపోతే ఒక స్కిజోఫ్రెనియా ఉంది, అనుమానిస్తుంది భర్తనే, రాసి ఇచ్చేయండి అంటే అన్ని వాళ్ళే చెప్పేస్తున్నారండి. వాడుకుంటున్నారు అలా సైకాలజీని వాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పటి కోడళ్ళు కూడా వాడుకుంటున్నారు సార్ దాన్ని. ఎలాగంటే వాళ్ళని అత్తగారు ఏమైనా విసిగించినప్పుడు, భర్త ఏదైనా విసిగించినప్పుడు సర్ప్రైజ్ చేసుకొని సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చినట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళని అనాలనుకున్న మాటలన్నీ అనేయడం. బట్ నాకు తెలియట్లేదండి నాకేమవుతుందో, అన్నాయంగా అనేస్తున్నాను నేను. నాకు తెలియదు అయ్యా, నాకు కాన్షియస్లో ఉండట్లేదు మేడం ఆ టైంలో. నేను భర్తని కూడా అంటే రీసెంట్గానే జరిగింది సార్ ఇది. ఆమె మందు తాగుతుందంటే ఇంటికి వచ్చేటప్పటికి, వాళ్ళ హస్బెండ్ తాగే మందు ఆమె తాగుతుంది. అడిగాడు అతను, ఏంటి నువ్వు మందు తాగుతున్నావు ఏంటంటే, పలానా బ్రాండ్ సిగరెట్ కూడా తీసుకురా అందంట. సిగరెట్ మందు నీకెందుకు తాగుతున్నావు అంటే, నాలో తెలియకుండా ఏదో శక్తి ప్రవేశించింది, నాకేమవుతుందో నాకు తెలియట్లా, సైకలాజికల్గా నేను ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నా, నాకేదో అవుతుందని వరుస పెట్టి కొట్టేసింది సార్ అందరినీ, అత్తని, మామగారిని, హస్బెండ్ని. సార్ రియల్లీ సార్, ఇట్స్ నాట్ ఎ జోక్. అందరినీ కొట్టేస్తే వాళ్ళ అమ్మాయిని కాళ్ళు చేతులు కట్టేసి గదిలో వేసి నన్ను కాల్ చేశారు అక్కడికి రమ్మని. వెళ్ళి చూసిన తర్వాత చెప్తే, నేను ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏదో శక్తి నాలో ఒక దయ్యం లాగా వచ్చేసింది మేడం, అందుకే నేను అలా మగవాళ్ళలాగా బిహేవ్ చేశానంటే, అప్పుడు నేను అన్నాను, మరి నీ వాయిస్ మారలేదేంటి? నీ వాయిస్ మారలేదు, నువ్వు చీర కట్టుకోవడం మానేలేదు, మగవాళ్ళ బట్టలు నువ్వు వేసుకోలేదు కదమ్మా, మరి మగవాళ్ళలాగా మందు బాగానే మేనేజ్ చేసావు, సిగరెట్ తాగటం, మందు తాగడం, వాళ్ళని కొట్టడం, మరి డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోలేదంటే, మేడం మీకు దండం పెడతా చెప్పబాకండి మేడం. అంటే వాళ్ళు ఇది మంచికే వాడుతున్నారు, చెడుకే కూడా వాడుతున్నారు సార్. ఇది నిజంగా నేను రియల్ షాక్. అలా అనే పరిస్థితులు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు మేము అనుకోండి, మేము గమనించగలుగుతాం వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, బిహేవియర్ మోడిఫికేషన్, వాళ్ళ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మేము అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మామూలుగా తెలియని వాళ్ళు ఏమంటారు సార్, దయ్యం పట్టిందని తీసుకెళ్లడము, లేకపోతే డైవర్స్ ఇచ్చేయడము, అంటే కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి సార్. దొరికిపోయిన తర్వాత మీరు ఏం చెప్పారా? ఏం చెప్పలేదు సార్, నేను కౌన్సిలింగ్ ఇస్తానులే తగ్గిపోతుంది అని చెప్పాను. మరి లేకపోతే ఆ అమ్మాయిని వాళ్ళు ఇబ్బంది పెడతారు కదా. ఇప్పటికి కూడా తెలియదు, నేను చెప్పలేదు. చెప్పకుండా జస్ట్ బిహేవియర్ మోడిఫికేషన్ ఏదో నేను చెప్తానులే, మా కౌన్సిలింగ్ చేస్తాను, 2 వారాలు తీసుకురండి, తర్వాత మారిపోయినట్టుగా చెప్పిచ్చేసి ఇంకోసారి చేస్తాం అంటే నేనే చెప్పేస్తాను మొత్తం అని ఏదో చెప్పేసి. బేసిక్ గా సినిమాల్లోనే చూస్తాము, లేదు సార్ రియల్ జరుగుతుంది. కోయసార్లో బ్రహ్మానందం కాంబినేషన్ సీన్స్ లాగా nowadays it's become real. ఎస్ సార్, తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.